బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఐసీటీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ అల్లర్లలో షేక్ హసీనాదే కీలక పాత్ర అని తేల్చిన ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దేశంలో హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి ఆమెనని వ్యాఖ్యానించింది ట్రిబ్యునల్. ఆందోళనకారుల్ని చంపాలని భద్రతా బలగాలను ఆదేశించారని ఆరోపించింది. విద్యార్థులను ఆమె కిరాతకంగా చంపించారని తేల్చి చెప్పింది. ఇక ఈ తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని నగరం ఢాకా సైన్యం చేతుల్లోకి వెళ్లింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆర్మీ భారీగా మోహరించింది. అయితే 2 రోజుల నుంచి దేశవ్యాప్తంగా అవామీ లీగ్ కార్యకర్తలు, హసీనా మద్దతుదారులు నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది యూనస్ సర్కార్. మరోవైపు ఐసీటీ తీర్పుపై స్పందించిన షేక్ హసీనా తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది అల్లా ఇచ్చిన జీవితమని, తనకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. దేన్నైనా ఎదుర్కొనే శక్తి తనకు ఉందన్నారు హసీనా. అవామీ లీగ్ పార్టీ ప్రజల్లోంచి పుట్టిందని, దాన్ని నాశనం చేయడం ఎవరి తరం కాదన్నారు. తాత్కాలిక పాలకుడు యూనస్ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించిన ఆమె ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఐసీటీ షాక్ ఇచ్చింది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఏదైతే ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనా దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. ఆందోళనకారుల్ని చంపాలని ఆనాడు హసీనా ఆదేశించారని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. హసీనా మానవత్వాన్ని మరిచారు. అంతేకాకుండా హసీనా పూర్తిగా ఆందోళనకారుల్ని చంపాలని ఆదేశించిన నేపథ్యంలోనే ఆమెపై ఈ ఉరిశిక్షకు సిఫార్సు చేసినట్టు కూడా తెలుస్తుంది. హసీనా మానవత్వాన్ని మరిచి ఆందోళనకారుల్ని చంపాలని ఆదేశించారు. ఆమె చేతులు రక్తంతో తడిచాయి. కేసు నేరంపై ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆమెకు మరణశిక్షే సరి అని తీర్పు సందర్భంగా ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోట వ్యవస్థను పునరుద్ధరించడాన్ని నిరసిస్తూ లాస్ట్ ఇయర్ జూలైలో విద్యార్థుల ఆందోళన దిగారు. అయితే ఈ ఆందోళన హింసాత్మకంగా అణచివేశారనేతో పాటు హసీనాతో పాటు మరో ఇద్దరిపై మాజీ హోంమంత్రి, మాజీ పోలీస్ చీఫ్ పై నేరారోపణలు నమోదై ఆమెకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది. విచారణ జరిపిన కోర్టు బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే ప్రధాని పదవిలో ఉంటూ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారులను చంపాలని ఆమె ఆదేశించినట్టు ఈ ట్రిబ్యునల్లో తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే హెలికాప్టర్ను ఉపయోగించాలని భద్రతా బలగాలను ఆమె సూచించినట్లు కూడా ఇందులో పేర్కొన్నారు. 226 మందిని చంపాలంటూ తన అనుచరుడు షకీల్ ను ఆమె ఆదేశించినట్లు కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే జూలై 14వ తేదీన రాత్రి ఆమె ఢాకా వర్సిటీకి ఫోన్ చేసి వివరాలు నిరసనకారులను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ రజాకారులను ఉద్రిక్తిస్తా, వాళ్లకు మద్దతుగా నిలుస్తున్న వాళ్లను కూడా చంపేస్తా, ఎవరిని వదిలే ప్రసక్తి లేదంటూ కూడా షేక్ హసీనా ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసినట్లు కూడా చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు ఇతర నిరసనకారులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సమయంలో సైతం జోక్యం చేసుకున్నాయి. అలాంటి ప్రసంగాలు చేయవద్దని ఆమెను వారించినప్పటికీ ఆ పరిస్థితి చేజారిపోయిందంటూ కూడా ఈ సందర్భంగా ట్రిబ్యునల్ వాదించింది. విద్యార్థులను కిరాతకంగా చంపించారు, వాళ్ళ మృతదేహాలను తగలబెట్టాలని పోలీసులను ఆదేశించినట్లు కూడా ఈ సందర్భంగా ట్రిబ్యునల్ పేర్కొంది. అబు సయ్యద్ అనే విద్యార్థి సంఘం నాయకుడు జూలై 16న జరిగిన పోలీసు కాల్పులో మరణించారు. ఆ పోస్ట్ మార్టం నివేదికలో విషయంలోనూ భారీ అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ వైద్యుని బెదిరించి 5 సార్లు ఆ నివేదికను హసీనా మార్చినట్లు కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ ఆమెకు గరిష్ట శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరుతున్నప్పటికీ ఉరిశిక్షే సబబు అని చెప్పేసి కూడా ప్రాసిక్యూషన్ చెప్పింది. అయితే హసీనా మాత్రం తీర్పు వేళ భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా
స్పందించారు. అవామీ లీగ్ శ్రేణులను ఉద్దేశించి ఓ ఆడియో విడుదల చేశారు. ఇది అల్లా ఇచ్చిన జీవితం అని, తనకి ఎలాంటి భయం లేదని, దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉందంటూ కూడా హసీనా ఈ సందర్భంగా పేర్కొన్నారు. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.